ధనధాన్యాలు సంపాదించుకున్నాడు, ఆ కొట్లలో దాచిపెట్టుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచిన ఎవరేమవుతుంది? నా ప్రాణమా తినుము త్రాగు సుఖించమనుకుంటున్నాడు అతను. దేవుడేమో ప్రాణాన్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రాణాన్ని ఆయన అడుగుతున్నారని ఉంది లేఖనాల్లో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రాణము ఆయన చేతిలో పెట్టే బిడ్డలుగా మనం అంటే కాపాడుకోవాలి. నిత్యత్వం కోసం ప్రాణాన్ని కాపాడు. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే మనం అంటే ఆయనను వెంబడించాలి. ఇప్పుడు మనం అరణ్యంలో పోతున్నాం, క్రూర జంతువులు చంపేస్తాయి. అదే ప్రొటెక్టర్గా మనకి ఏదన్నా బలమైన ఖడ్గం కానీ ఏదైనా ఉందనుకుంటే దాన్ని ఎదిరించగలుగుతాం, ప్రాణాన్ని కాపాడుకోగలుగుతాం. అలానే ఈ యాత్రలో నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నీ ప్రభు చెంతకు వచ్చి ఆయనను వెంబడించాలి, సిలువనెత్తుకొని వెంబడించాలి. తద్వారా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం. ప్రాణం అంటే రక్తం, ప్రభు యొక్క రక్తాన్ని మన కోసం ఆయన చిందించాడు, మనం విమోచించాడు. నీ ప్రాణాన్ని నిత్యత్వం కోసం కాపాడాడు ఆయన. ఆయన ఎదురు విశ్వాసం ఉంచుదాం. 4వ విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞలు. ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనడం ప్రయోజనం. అలా గైకొంటే నది వల్లే నీవు ఉంటావంట, క్షేమం ఉంటుందంట, క్షేమము కలిగి ఉంటావు. నది ఎంత సంతోషంగా పారుతూ ఉంటుంది, అలాగా నీవు కూడా ఈ లోకంలో జీవించగలుగుతావు. కాబట్టి ఆజ్ఞలు గైకొనటము, సమీపించి ఆలకించడం కంటే ఆజ్ఞలను గైకొనటము, పొట్టేల రక్తం అర్పించడం కంటే ప్రభు మాట వినటం శ్రేష్టము అన్నాడు. కాబట్టి ఆజ్ఞలు అంటే ఏంటి చెప్పాలి. ఆజ్ఞలు అంటే ఏంటి చెప్పండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా పాత నిబంధనలో. దేవుడు ఇచ్చాడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు నేర్చుకోవాలి, 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. అయితే మానవుడు 10 ఆజ్ఞలను గైకొనలేకపోతున్నాడు కంటే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే ప్రేమతో కూడిన 2 ఆజ్ఞలు. మీరన్నీ గైకొనలేకపోతున్నారు, ఇవన్నా గైకొనమని మనకు అనుగ్రహించాడు. ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, చెప్పండి, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఏంటంట చెప్పండి నాతో. నీ దేవుడు మత్తయి సువార్త చదువుడు, నా మాట 2 మాటలు చదువు ముగిస్తాను. ఆజ్ఞలు అంటే మెయిన్ దేవుడు మనకు తీసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలను మనం గమనించి చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 వచ్చింది. మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ అయి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ప్రేమ. ఇది 2వ ఆజ్ఞ. చూసారా? దీనికంటే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తల ఆజ్ఞలు ఆధారమయ్యున్నవని అతనితో చెప్పాను. మరొక అధ్యాయం మార్కు సువార్త. ఈ 2 ఆజ్ఞలంట అన్నిటికీ ఆధారమై, ధర్మశాస్త్రానికి ఆధారమైందంట. అంటే ఒకవేళ మీరు అవి కొట్టివేయలేదు కానీ అవి కూడా అనుసరించి నడుచుకోవాలి. వాటన్నిటికంటే విలువైనది వీరుని ప్రయోజనకరమైన ఇవని అర్థం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను,
నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి బోధ కూడా బాగా చెప్పింది. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకం పూర్ణ బలముతోను ఆయన ప్రేమించలేవు. ఒకడు తన్ను వల్ల తన పొరుగుని ప్రేమించలేవు సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి పిల్లలు చూసారా, 2 ఆజ్ఞలు విలువైన ఆజ్ఞలు. ఇవన్నీ మీరు దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, నిండు మనసుతో ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి ఆజ్ఞలు అంటే కదా 10 ఆజ్ఞలు, వాటితో పాటు ప్రభు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలు, 12 ఆజ్ఞలు అన్నారు. ఆ ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? ప్రేమించాలి, గై కొనాలి. ఆజ్ఞలు ఏం చేయాలి? ఆ ఆజ్ఞలు ఏంటంటే దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించడం, నిండు మనసుతో ప్రేమించడం, నిండు మనసుతో ఆయనను అంగీకరించడం, ఆరాధించడం అని అర్థం. రెండో విషయం ఏంటంటే పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి ఏంటంటే పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం అనకూడదు. ప్రేమే శాశ్వతమైంది. ప్రేమ పాపములన్నింటినీ కప్పివేస్తుందని మాట్లాడు. ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని మాట్లాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఏముండాలి? ఎంత శత్రువునైనా మనం యేసుక్రీస్తు ప్రభువు తన చంపు శత్రువులను ఎలా ప్రేమించాడు, మనం కూడా అలాగా శత్రువులను ప్రేమించేవారుగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు అన్నాడు. ఏంటంట? కాబట్టి ప్రేమించడం అంటే భయభక్తులు. ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదు. హృదయపూర్వక వారు నరకమును తప్పించుకోవాలని, ప్రభు దగ్గరికి రావాలని, వారు క్షేమముగా ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ కదా రక్షణ పొందాలని, అందరూ బాగుండాలని కోరుకునేదే ప్రేమ. ద్వేషించకూడదు. చిన్న చిన్న వాటికి మనం ద్వేషించకూడదు, తగాదలాడకూడదు కదా, కోపడకూడదు కదా, జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరు. కాబట్టి ప్రియమైన వాళ్ళు దేవుని ఆజ్ఞలు గైకొనటం అంటే నిండు మనసుతో దేవునిని ప్రేమించాలి. రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమె చెప్పండి ఆమేన్. కాబట్టి క్రీస్తు